నమస్తే. నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్‌బీటీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, మీరు ఒక ఆస్తి అమ్మదలుచుకున్నారా? కొనదలుచుకున్నారా? మీరు తక్షణమే మీకు సమీపంలో ఉన్న ఒక లాయర్‌ని చూసుకొని, ఆ లాయర్ దగ్గర మీరు లీగల్‌గా అన్ని వివరాలు పొందినాక ఆ ల ఆస్తిని మీరు అమ్మగలరు. లేదా మీరు కొనుక్కుండేవారు కూడా మీ లీగల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా లేకుండా మీరు చేస్తే సుప్రీంకోర్టు కొత్త ఉత్తర్వుల ప్రకారంగా ఇది చలామణి కాదు. ఏంటి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి ఇది మాకు వర్తించదంటారేంటి? వర్తించదు. నిజంగానే వర్తించదు. ఎందుకంటే మీకు సరియైన ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు మీ ఆస్తిని మీరు అమ్ముకున్న దానికి గానీ, కొనటానికి కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కాదు. మీరు అర్హులు కాదు. మీ ఉదాహరణ మీ నాన్నగారి నుండో, మీ తాతగారి నుండో మీకు ఆస్తులు వచ్చినాయి. మీ పూర్వీకులు. అవే గూడా మీ సరియైన ఇన్ఫర్మేషను మీకు ఎలా వచ్చినియి, ఏంటి, ఎవరి నుండి ఎవరికి సంక్రమించింది, సరైన లింక్ డాక్యుమెంట్లు ఇయన్నీ గూడా తీసుకొని వాటిలన్నిటితో కూడా సపోర్టింగ్‌తో మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేని పక్షాన మీకు ఒకవేళ ఏదన్నా లీగల్ సమస్య వస్తే అప్పుడు మీరు కోర్టుకెళ్తే మీ రిజిస్ట్రేషన్ చెల్లదు. మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. కాబట్టి వెంటనే సరియైన సమాధానంతోనే మీరు లాయర్‌ని సంప్రదించి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ ఇవ్వండి. 10 మందికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.